మంచి నైపుణ్యం ఉన్న కళాకారు చేతుల్లో శిలలు, కొండలు అన్నీ కరిగిపోతాయంటారు. అదేవిధంగా ఈ ఈ వెదురు కళాకారులు వారి దగ్గరున్న వెదురు కర్రల్ని చూసారా ఎంతో నైపుణ్యంగా సన్నగా బద్దల్లాగా చూసారా ఎంత సన్నగా బద్దల్లాగా వాటిల్ని ఇలాగ చీల్చి వాటితోటి ఒక చాపలా అల్లారు. ఈ చాప చేయడంలో కూడా అనేక రకాల డిజైన్లుంటాయి. ప్రస్తుతం ఈ డిజైన్ తోటి వాళ్ళు చాపలా చేసి ఇదిగో ఒక పూల సజ్జను చేశారు. ఈ పూల సజ్జ లోపల మనము నిత్యం పూజించుకునే పువ్వులను పెట్టుకోవచ్చు. దీన్ని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. దీంట్లో బల్బ్ పెడితే చూడడానికి చాలా షాండ్లియర్‌లా కూడా ఉంటుంది. షాండ్లియర్‌ని కూడా వీళ్ళు ఇదే విధంగా తయారు చేస్తారు. దీన్ని ఇలా తిరగబెట్టి వేలాడదీస్తే లోపల బల్బుని వేలాడదీసుకోవచ్చు. సో, ఇంత అందమైన వస్తువులని ఎంతో సునాయాసంగా చేయడము ఈ కళాకారుల నైపుణ్యానికి నిదర్శనము. ఇలాంటి వస్తువులు మన ఇంట్లో ఉంటే మన ఇల్లు మరింత అందంగా ఉంటుంది. మనం ప్రకృతికి ఎంతో సహకరించిన వాళ్ళమవుతాం.